వెల్కమ్ టు ది నెవర్ ఎండింగ్ క్రియేషన్స్ ఛానల్. దీనిలో ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ ఎలా ఉండేది ఏపీలో ఫస్ట్లో ఎర్లియర్ స్టేజెస్లో అనే అంశంపై ఇప్పుడు డీటెయిల్స్గా చూద్దాం. మా ఛానల్ని నెవర్ ఎండింగ్ క్రియేషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, తప్పకుండా చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొన్ని టాపిక్స్ మీద డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలోనే భాగంగా ఇప్పుడు ఏపీ పంచాయతీరాజ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం. పంచాయతీరాజ్ ఇష్యూస్ చూసే ముందు ఒక ముఖ్యమైన పాయింట్ మనం గమనించాలి. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది, దీనికి ఏ బేసిస్ మీద ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం జరిగిందో చూద్దాం. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. ఇది ఏ ప్రాతిపదికనో చూద్దాం. ఇక్కడ ఒక 2-3 పాయింట్లు గమనిద్దాం దీని గురించి. అవి ఏంటంటే, ఇన్ 1956 by merging the 9 Telugu speaking districts of the whole Hyderabad states with the 11 districts of Andhra Pradesh, which was separated from the state of Madras in 1953. ఏంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 960 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ అనేది ఉండడం జరిగింది. దీని ద్వారానే అత్యధికంగా ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ అనే అంశాలు జరుగుతున్నాయి. తర్వాత వేరే పాయింట్ని చూద్దాం. ఏంటి అది ఏంటంటే, విలేజ్ పంచాయతీ యాక్ట్ 1950. ఇది ఏంటంటే విలేజెస్లో పంచాయతీ అనేది గవర్నెన్స్ చేస్తుంది. ఎవరిని? పీపుల్ని గవర్నెన్స్ చేయడం జరుగుతుంది. ఏం చూద్దాం. ద విలేజ్ పంచాయతీ యాక్ట్ ఆఫ్ 1950 ప్రొవైడెడ్ క్లాస్ 1 పంచాయతీస్ విత్ పాపులేషన్ నాట్ లెస్ దాన్ 5,000 and annual income not less than 10,000 or rest were categorized as class 2 panchayatis. The number for 1955 and 1956 was 193 and 3,687 respectively. క్లాస్ 1 క్లాస్ 2 అనేది పాపులేషన్ బేస్ చేసుకుని కేటగరైజ్ చేయడం జరిగింది. ఏమి క్లాస్ 1లో 193, క్లాస్ 2లో 3,687 అనే విధంగా పంచాయతీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. విలేజ్ పంచాయతీ ఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్లో విలేజ్ పంచాయతీ ఆర్గనైజేషన్ ఎలా ఉందో చూద్దాం. పంచాయతీ విలేజ్ అంటే విలేజ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ద విలేజ్ ఈజ్ an autonomous republic and its affairs are governed by పంచాయతీ. అంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలన్నీ కార్యక్రమాలంటే గవర్నమెంట్ వైజ్ పంచాయతీ అనేది హెడ్గా ఉంటుంది. చూద్దాం. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ మే బి 5 to 9 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళే సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది.
Every Gram Sabha soon after it forms elects from its members an executive committee called Gram Panchayati. దీంట్లో ఇలా జరుగుతుంది. ఇందులో 5 to 9 members ఉంటారు. The head of village panchayati is known as సర్పంచ్. విలేజ్ పంచాయతీ హెడ్ ఎవరంటే సర్పంచ్. ది 1981 వరకు ఇండైరెక్ట్గా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. అంటే దాంట్లో ఉన్న మెంబర్స్ని మాత్రమే సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత 1981 తర్వాత సర్పంచ్ని ఎవరే డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రెసిడెంట్ అన్న వాళ్ళని డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకోవడం జరుగుతుంది. పంచాయతీ ఎన్నికలు అనేవి జరుగుతూ వస్తున్నవి. ఏంటి నెక్స్ట్ చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేవి, ఏంటి, పంచాయతీ యొక్క విధులు ఎలా నిర్వర్తించేవారు, ఏవేవి విధులు నిర్వర్తించవలసి ఉంటుంది పంచాయతీ, ఏవి మేజర్గా కంపల్సరీగా చేయవలసి వస్తుంది, ఏవేవి నాన్ కంపల్సరీ, అంటే బేస్డ్ ఆన్ ఎమర్జెన్సీ దే విల్ డూ వాట్ ఎవర్ పీపుల్ దే నీడ్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయతీలో చూద్దాం. దీన్ని 2 కేటగిరీస్గా, ఈ ఫంక్షన్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఎలా 2 టైప్స్. అవి ఏంటంటే అబ్లిగేటరీ ఫంక్షన్స్. అబ్లిగేటరీ ఫంక్షన్స్ అంటే ఇవి కంపల్సరీగా నిర్వర్తించవలసినటువంటి పంచాయతీ వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి విధులు, అమలు చేయవలసిన విధులు. సెకండ్, డిస్క్రిషనరీ ఫంక్షన్స్ ఏంటంటే ఇవి కంపల్సరీ కాదు, సాధ్యమైతే కుదిరితే చేస్తారు, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ అబ్లిగేటరీ ఫంక్షన్స్. అబ్లిగేటరీ ఫంక్షన్స్లో చూద్దాం ఇప్పుడు కొన్ని పాయింట్స్ని. అబ్లిగేటరీ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయి, ఇది వీటి కిందకి ఏమొస్తాయి. అబ్లిగేటరీ ఫంక్షన్స్ చూద్దాం. కన్స్ట్రక్షన్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ స్ట్రీట్స్. ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేయవలసి వస్తే స్ట్రీట్ వీధుల్లో ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాలంటే చేపడతారు, వాటి రిపేర్ చేస్తారు, వాటి మెయింటెనెన్స్ని చేస్తారు. మెడికల్ రిలీఫ్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ శానిటేషన్ అండ్ టేకింగ్ ప్రివెంటివ్ మెజర్స్ టు రిమూవ్ అండ్ స్టాప్ ది స్ప్రెడ్ ఆఫ్ ఎన్ ఎపిడెమిక్ డిసీజెస్. అంటే కొన్ని వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని శానిటేషన్ ప్రాబ్లం వల్ల, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని వ్యాధులు అనేవి అలా సీజనల్ వారీగా వస్తుంటాయి. కొన్నేమో ఏంటంటే వాటి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. వాటికి ప్రికాషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ, మెడికల్ ఇష్యూస్ కూడా వాటికి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కంపల్సరీగా పంచాయతీ వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన హెల్త్ ఈజ్ వెల్త్ ఫర్ ఆల్, ఈ నియమాన్ని, ఈ కొటేషన్ని తప్పకుండా పాటిస్తూ మెడికల్గా ఏవి సప్లై చేయాలి, విలేజెస్లో ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, డిసీజెస్ రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా కొన్ని మెడిసిన్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రికాషన్స్ అంటూ చెప్తూ ఉంటారు, ఇలా ఉండాలి, ఇలా యూజ్ చేయాలి, శానిటేషన్ బాగుండాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలను అనే కొన్ని క్యాన్వసింగ్ ద్వారా ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. ఎట్టకేలకు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ అనేవి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని మెడిసిన్స్ అన్నవి సప్లై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పోలియో, ఇటువంటి వాటికి నిరంతరం కొన్ని మెడిసిన్స్ అనేవి డ్రాప్స్ సప్లై చేస్తుంటారు. పోలియో చుక్కలు, ఇది ఏంటంటే ఎప్పటి నుంచో పోలియో అనేది అంగవైకల్యం సృష్టించడానికి
ఈ వ్యాధి యొక్క నివారణకు ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ అనేది చాలా పకడ్బందీగా వ్యూహాలను రచించి మనకి తదనుగుణంగా మెడిసిన్స్ అనేవి సప్లై చేయడం జరుగుతుంది. అవి ఎపిడమిక్ డిసీజెస్. ఎప్పటి నుంచో కొన్ని డేంజరస్ డిసీజెస్ ఉన్నాయి. అవి అరికట్టడానికి కొన్ని పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్స్ ఆఫ్ బర్త్, డెత్ అండ్ మ్యారేజెస్. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్, డెత్ అండ్ మ్యారేజెస్ వీటిని పంచాయతీ వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేయగలరు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఇవి కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కావలసినవి. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ మార్కెట్స్ అండ్ ఫేర్స్. మార్కెట్ మనకి కావలసిన నిత్యావసర సరుకులు అనేవి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. వాటిని రెగ్యులేషన్ అనేది వీళ్ళ పంచాయతీ హయాంలోనే జరుగుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి మార్కెట్లో షాప్ వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు. పర్మిషన్ అనేది ఈ పంచాయతీ నుంచి తెచ్చుకొని వాళ్ళకి ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ ట్యాక్స్ అన్నవి పంచాయతీ యొక్క నిధుల రూపంలో వీటిని ఇలా మార్కెట్స్ నుంచి బయట ఇతర ట్యాక్సెస్ నుంచి వచ్చినవన్నీ ఇంటి ట్యాక్స్, హౌస్ ఇంటికి వేసిన పన్ను కానీ, గ్రంథాలయ పన్ను కానీ, వాటర్ బిల్లు కానీ ఇవన్నీ బిల్స్ వేస్తూ ఉంటారు విలేజ్లో ఉన్న అందరికీ. ఈ విలేజ్లో వచ్చినటువంటి పన్నులు అన్నిటినీ గ్యాదర్ చేసి వాళ్ళ పంచాయతీ నిధులు ఈ రోడ్లు వేయడానికి కానీ, శానిటేషన్ కానీ, ఇతరత్ర సేవలు అందించడానికి ఈ అమౌంట్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ అమౌంట్ అంతా ఎక్కడి నుంచి తీసుకుంటారు? ప్రజల దగ్గర నుంచే తీసుకుంటారు. ప్రభుత్వం అంటే ప్రజల కొరకు, ప్రజలకై నిర్మితమైన ఒక సంస్థ మాత్రమే ఇది. గవర్నమెంట్ అంటే వాళ్ళు ఓన్గా సర్పంచో ఎవరో ఇతర అధికారులు ఎవరెవరో వాళ్ళ ఓన్ డబ్బు మాత్రం ఖర్చు పెట్టడం జరగదు. ఏమి జరగాలన్నా ప్రజల మీదే భారం వేస్తారు. అది ప్రజలకే శ్రేయస్సుకే ఖర్చు పెడతారు. నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటెనెన్స్ ప్రైమరీ స్కూల్స్. ఇవన్నీ స్కూల్స్ ఉంటాయి కదా, ఎంపీయూపీ స్కూల్ అని, ఇలా హై స్కూల్స్ అని, ఇవన్నీ కూడా పంచాయతీ హయాంలోనే నడుస్తూ ఉంటాయి. కన్స్ట్రక్షన్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ వెల్స్, ట్యాంక్స్, సప్లై ఆఫ్ వాటర్. అంటే వెల్స్ అంటే ఒక టైంలో ఉండేవి, ఇప్పుడు అవి మాత్రం ఎవరు యూజ్ చేయట్లేదు. నుయ్యులు, వాటి యొక్క రిపేర్ కానీ, మెయింటెనెన్స్ కానీ, పబ్లిక్ ట్యాంక్స్, వాటర్ సప్లై చేయడం కానీ, వాటర్ ట్యాంక్ ఇవన్నీ సప్లై చేయడం కానీ, ఇవి ఆబ్లిగేటరీ ఫంక్షన్స్గా ఇవి ఒక నిబంధన అవి పంచాయతీకి రూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇన్ దిస్ obligatory functions as maternity and child welfare. స్త్రీ పిల్లల యొక్క సంరక్షణ బాధ్యతలు, వెల్ఫేర్, వాళ్ళ యొక్క సంక్షేమ బాధ్యతలు మాత్రం పంచాయతీలో నుండి నిధుల రూపంలో ఈ విధంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మనం ఆబ్లిగేటరీ ఫంక్షన్స్ని చూడటం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే పంచాయతీ ఫంక్షన్స్లో పంచాయతీ నిర్వర్తించవలసిన విధులలో సెకండ్ చూద్దాం.
డిస్క్రిమినేటరీ ఫంక్షన్స్ అంటే ఇవి కంపల్సరీ కాదు, నాన్ కంపల్సరీ, ఆప్షనల్. ఏమంటా చూద్దాం. ఆప్షనల్లో ప్లానింగ్ అండ్ మెయింటైనింగ్ ద ట్రీస్ ఆన్ ది బోత్ సైడ్స్ ఆఫ్ పబ్లిక్ స్ట్రీట్స్. అంటే ఇది దీంట్లో చేర్చడం అనేది ఎప్పుడో జరిగింది. ఇది ఇప్పుడు ప్రధానంగా ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు చాలా స్కీమ్స్ని ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. చెట్లు నాటడం, రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటడం అనే కార్యక్రమాన్ని కంపల్సరీ చేస్తూ కొన్ని స్టేట్స్లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, అసిస్టింగ్ అండ్ అడ్వైజింగ్ అగ్రికల్చర్స్ ఇన్ అబ్టైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ దెమ్. అంటే అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తున్న వారికి అసిస్టింగ్, అడ్వైజింగ్, కొన్ని ప్రభుత్వం వారి తరపున కొన్ని అసిస్ట్ చేస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలందరినీ రైతులకి అందించేలా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉన్నారు. అవన్నీ పంచాయతీల ఆధ్వర్యంలో రైతు శ్రేయస్సు కోరితేనే మనం ముందుకెళ్తూ మన జీవన విధానాన్ని, మన జీవన శైలిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఫుడ్ తీసుకోవడం. ఈ ఫుడ్ రావాలి అంటే మనకు రైతులు వ్యవసాయం చేస్తేనే మనకి అది వస్తుంది. అది రైతులు అలా పండించాలంటే కొన్ని సజెషన్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఎక్కువ రైతుకు నష్టం లేకుండా లాభాలతో ఉండి ఎక్కువ మంచి క్వాలిటీ ఉన్నటువంటి పంటలను పండించి ప్రజలకు అందించడం జరుగుతుంది. తద్వారా ప్రజలు అనేవాళ్ళు తన జీవన విధానాన్ని కొనసాగించగలరు. నెక్స్ట్, గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ ద లిక్విడేషన్ ఆఫ్ డెబ్ట్స్. గవర్నమెంట్ ల్యాండ్ అండ్ లిక్విడేషన్ ఆఫ్ ఓల్డ్ డెబ్ట్స్. ఇదేంటో చూద్దాం. ఇక్కడ డెప్ట్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే మనీ వస్తుంది. దాని ద్వారా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇది నేను స్కిప్ చేస్తూ ఉన్నాను, దీని గురించి నాకు పూర్తిగా తెలియదు, సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్. అందుకే నేను ఈ పాయింట్ని తీసేస్తున్నాను. నెక్స్ట్, ఫైనల్ పాయింట్, establishing improved seeds relief against famine, floods, other columnist. Sorry for that. ఇదేంటంటే establishing improved seeds and relief against famine, floods and other natural ఎస్టాబ్లిషింగ్ ఇంప్రూవ్డ్ సీడ్స్ అండ్ రిలీఫ్ అగైనెస్ట్ ఫెమిన్. ఫెమిన్ అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఫుడ్ అనేది స్కేర్సిటీగా ఉంటే, అంటే ప్రజలకు అనుగుణంగా ఫుడ్ అనేది అందడం లేదంటే దానిపైన చర్యలు కానీ ఇతరత్ర సప్లై చేయడం కానీ అనే అంశాలు మాత్రం దీని పరిధిలోనే, ఎవరి పరిధిలో, పంచాయతీ పరిధిలోనే వస్తుంది. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరితర న్యాచురల్ ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు కానీ
ప్రజలని సేఫ్ మోడ్లో పెట్టడానికి, ప్రజలని సేఫ్ మోడ్లో ఉంచవలసిన బాధ్యత విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పంచాయతీ, విలేజ్ హెడ్ అయినటువంటి పంచాయతీ, గ్రామ పంచాయతీని మాత్రమే తదనుగుణంగా చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించి ప్రజాశ్రేయస్సును కోరాలి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, గ్రామ పంచాయతీల యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే ప్రజలను శ్రేయస్సు కోరుతూ ప్రజలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లవలసిన బాధ్యత విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పంచాయతీలదే ప్రథమ కర్తవ్యం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఫస్ట్ వీడియోలో చేసినప్పుడు మరి నాకు మిస్టేక్స్ అయితే తెలియవు, కానీ నాకు తెలిసినంత వరకే మాత్రమే పెట్టాను. అవి మిస్టేక్స్ అనిపిస్తే మీరు మిస్టేక్ చేశారు, ఇది తప్పు అని తెలియపరిచి అప్పుడు అది సరిదిద్దకపోతే అప్పుడు మీరు కామెంట్స్ని చెయ్యాలి. కానీ చాలా వల్గర్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. మీలా మేము కామెంట్ చేయని అవసరం లేదు. మీకు ఇష్టమైతే ఛానల్ చూడండి, లేకపోతే మూసుకుని కూర్చోండి. అంతేగాని వల్గర్గా కామెంట్ చేసి పబ్లిక్లో ఎలా ఉండాలి, పబ్లిక్ ఇష్యూస్లో ఎలా ఉండాలి. యూట్యూబ్ అనేది పబ్లిక్ సంబంధించిన ఛానల్. ఇష్టమైతే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. మా ఛానల్ ఓపెన్ చేసి మా వీడియోస్ చూడమని మీకేమీ సజెషన్స్ ఏమీ మీకు పంపట్లేదు. అవసరమైతే చూడండి. ఒక కామెంట్ వచ్చింది, చాలా వల్గర్గా చేశాడు. అదేంటంటే నా ఛానల్ నేమ్ ఏమొచ్చిందంటే ఆల్ కంట్రీ వీడియోస్ అంట. ఆల్ కంట్రీ వీడియోస్. నీకన్నా బాగా కామెంట్ చేయగలదు, కానీ ఇది పబ్లిక్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకో ముందు. తర్వాత కామెంట్స్ నువ్వు నీ లిమిట్స్లో నువ్వు ఉండు, ఓవర్గా యాక్ట్ చేయకు. మిగతా వాళ్ళందరికీ డిస్టర్బ్ చేసినందుకు సారీ. మరొకసారి చెప్తున్నాను, ఆల్ కంట్రీ వీడియోస్ ఈ సబ్స్క్రైబర్ పేరు మీదుగా మాకు ఒక కామెంట్ రావడం జరిగింది. అది చాలా వల్గర్గా చేశాడు. ఏంటి సరే మేము చేసింది రాంగ్ అయితే నీ వీడియో చూపించి మాకు పంపించు, అప్పుడు దెన్ యూ కెన్ కామెంట్ లైక్ ఎనీథింగ్. ఈ విషయాలు చెప్పినందుకు సారీ. మీరు కామెంట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. మీరు కామెంట్ చేసే ముందు ఏం కామెంట్ చేస్తున్నారో, పబ్లిక్లో ఎలా కామెంట్ చేయాలో ఏంటో తెలుసుకుంటే చాలు. ఇలా చెప్పినందుకు మిగతా వాళ్ళు ఎవరు డిస్టర్బ్ కావద్దు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మా కామెంట్ బాక్స్లో ఈ పాయింట్ మిస్టేక్స్ ఉంది, ఇది తప్పు మీరు చేసింది, ఓకే పంపించడం. ఇది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షణం. అలా కామెంట్ చేయడం ఎటువంటి అంటే పని బాట లేకుండా ఏదో ఓపెన్ చేస్తే ఏదో చదువుతాడు, అది పోతాడు. అటువంటి వాళ్ళు మాత్రం అలా వల్గర్ కామెంట్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం అలా చెయ్యరు. ఇది రాంగ్ అని చెప్పడం స్టూడెంట్ యొక్క ఉత్తమం. అందరూ స్టూడెంట్సే, ఎవరు ఇది కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఓకే, సారీ ఫర్ దట్ ఇలా చెప్పినందుకు. మా వీడియోస్ మరిన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ కొంచెం ప్రాబ్లంగా ఉండడం వల్ల సౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఆ సౌండ్ ఎలా ఉన్నా కానీ మీకు వాయిస్ కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ లెటరింగ్ టైప్లో మొత్తం ఇవ్వడం జరుగుతుంది, పీడిఎఫ్లో టైప్ జరుగుతుంది, చాలా వరకు అదే. కానీ ఇచ్చిన అక్కడ పెట్టిన పాయింట్స్ని ఆడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దానికన్నా అంతగా ఏం కాదు. ఓకే, ఇలా సౌండ్స్ కొంచెం అడ్జస్ట్ కావాలని కోరుకుంటూ వీడియోని ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.